బ్లాక్ మెయిలర్ అనంత పని చేసినట్టుంది. మధు, ఏమో అనుకున్నాను, నువ్వు సామాన్యురాలివి కాదే. నువ్వు గ్రేట్ మధు. నార్మల్ గా కనిపిస్తావు కానీ నువ్వు నాటీ గర్ల్వే. వెళ్ళు, అక్కడేముందో చూడగానే నీ దిమ్మ తిరిగిపోతుంది. నేనేం తప్పు చేయలేదు, నాకేం తెలీదు. భయంతో దాని గుండె జారినట్టుంది. ఇక దానికి పరుగు తప్పదు. టెన్షన్, టార్చర్. ఒక్క చోట సెటిల్డ్గా నిలబడినివ్వను. ఎగ్జామ్స్లో ఎలా ఫస్ట్ వస్తుందో చూస్తాను. ఇది ఫోన్ ఎత్తడానికి భయపడుతుంది. అయినా చేద్దాం. ఇప్పుడు నేను ఆన్సర్ చాలా వద్దా? హలో, బాగా భయపడినట్టున్నా. జస్ట్ ప్రాంక్ చేశాను. ఎలా ఉంది? టెన్షన్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? టెన్షన్ ఎంజాయ్ చేయడం ఏంటి, భయంతో చేస్తుంటే. ప్లీజ్, అసలు మీరెవరు ఏంటో నాకు తెలీదు, నన్ను వదిలేయండి. నన్ను ఎందుకు ప్రతి క్షణం భయపడుతున్నారు? నన్ను ప్లెజెంట్ గా బ్రతకనివ్వరా? యంగ్ అండ్ ఎనర్జెటిక్ గర్ల్వి. భయాలు, టెన్షన్లు దాటుకొని వెళ్తేనే లైఫ్ ని ఎంజాయ్ చేయగలవు. నీ గోల్స్ రీచ్ అవ్వగలవు. ఏంటి రీచ్ అయ్యేది? కాలేజ్లో బెస్ట్ స్టూడెంట్ అని పేరు నాకుంది. మీరు ఇలా నన్ను ఏడిపించి నా బ్రతుకు నాశనం చేయకండి. నా పరువు తీసి కాలేజ్కి రాకుండా చేయకండి. అయ్యో, నీ పరువు తీయడం మా ఉద్దేశం కాదమ్మా. నువ్వు బాగా చదివి టాప్ మార్క్స్ తెచ్చుకొని సొసైటీలో టాప్ పొజిషన్ లో నిలవాలనేదే మా కోరిక. మీరు ఇలా నన్ను సఫర్ చేస్తుంటే నేను ఎలా టాప్ పొజిషన్ లో ఉంటాను? అందుకే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ ఇంట్లో నుంచి నువ్వు నీ ఫ్యామిలీతో పాటు వెళ్ళిపో. అది కుదరని పని. కుదరదు అని నువ్వు మొండికేస్తే ఇప్పుడు చేసిన ప్రాంక్ తర్వాత ఫ్యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోటో మాత్రమే డిస్ప్లే అయింది. ఆ తర్వాత నోటీస్ బోర్డ్ ప్లేస్ లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అందులో వీడియో మొత్తం ప్లే చేస్తాం. స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, నిన్ను అప్రిషియేట్ కూడా చేస్తారు. వద్దు వద్దు. వద్దు అంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి.
చేసి తీరాలి. నో ఆప్షన్. యు హ్యావ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. దట్స్ ఆల్. చైతన్యకి కోపం ఉంటే నా మీద చూపిస్తాడు, కానీ ఇంటి విషయాల దాకా వెళ్ళడు కదా. కాబట్టి చైతన్య బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకోవడం తప్పు. శక్తి ధీరజ్కి మాత్రమే బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఉంది. మధు, అక్కడే ఆగిపోయావేంటే, రా. నీ షెడ్యూల్ ప్రకారం ఈ పార్టీకి మెడిసిన్స్ అయిపోయి ఉంటాయి. అయిపోయాయా? అవును. ఇవిగో మెడిసిన్స్. ఆన్ ది వే నీ మెడిసిన్స్ సంగతి గుర్తొచ్చింది, అందుకే తీసుకొచ్చాను. తెచ్చిన మెడిసిన్స్ తీసుకోవడానికి మొహమాటం ఎందుకు? తీసుకో. ఎంతయ్యాయి? నీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చాను, కానీ డబ్బుల కోసం తేలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఆ మాత్రం చేయకూడదా? అయినా ఇప్పుడు నేను నిన్ను డబ్బులు ఇమ్మని అడిగానా? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? నేనేం తేకూడని వాడినా? నువ్వు తీసుకోకూడని దానివా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏమైందని అంత చిరాకు పడుతున్నావు, అంతలా అరుస్తున్నావు? నువ్వు ఇరిటేట్ చేస్తే మాత్రం ఈ మాత్రం వాయిస్ రాదా? ఎందుకు ఇరిటేషన్? నువ్వే అన్నావు కదా, నువ్వు డాక్టర్గా నన్ను పేషెంట్లా చూస్తున్నావని. కన్సల్టేషన్కి ఫీజు ఉన్నప్పుడు మెడిసిన్స్కి డబ్బులుండవా? అయినా ఇవేం నీకు ఫ్రీగా రావు కదా. అరే, నేను ప్రేమతో తెచ్చానని అర్థం చేసుకోదే. నా ప్రేమకి రేటు కడుతుందా? డబ్బులు ఇస్తుందా? ఛ, ఏం మనిషో ఏంటో. నేను అన్న మాట ఎప్పుడెప్పుడు నాకు అప్పచెప్పాలని చూస్తుంది, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయదు.